ఇలా దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ చూడండి, మొదటిదిగా 2వ వచనం గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారునిగా చేసితిని గాని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. చూడండి, మనుషుడు దేవుని స్వరూపమందు నిర్మించబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. ఇప్పుడు ఇక్కడ దేవునికి కలిగినటువంటి బాధ అంటే ప్రజలందరి యొక్క ప్రవర్తనను చూసినటువంటి దేవుడు ఆయన కలిగినటువంటి బాధ ఎవరితో పంచుకుంటున్నాడు అంటే ఆయన సృష్టించినటువంటి సృష్టితోనే ఇక్కడ ఆయన బాధను పంచుకున్నట్లుగా చూస్తాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని.